ఈ లాసయ్య గారు మ్యారీడ్ అన్నా? అన్మ్యారీడ్. మ్యారీడా? ఓకే. కుమారి. కుమారి 37 32 ఏజ్ అక్కది? 37. 37. వెల్ ఎడ్యుకేటెడా? ఎడ్యుకేటెడ్, బీటెక్. మరి మ్యారేజ్ కాలేదు. వాంటెడ్లీయా లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ ఉండిందా? లేదు, ఇక పొలిటికల్ లైఫ్ లో బిజీ ఉండి కాలేదు. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండే ఇక చూస్తున్న త్వరణంలోనే వాళ్ళ ఫాదర్ కి సిక్ అయిపోయిండు. ప్రో యాక్టివ్ ఉండేదా వాళ్ళ నాన్న ముందుకెళ్లే టైంలో? సపోర్టివ్ ఉండేదా? నాన్న ముందుకెళ్లే టైంలో మన దగ్గర కార్పొరేటర్ అయింది కదా, వాళ్ళ నాన్న మంచిగా ఉన్నారు. కార్పొరేటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఓడిపోయిన దాంట్లో ఈ మ్యాచెస్ చూస్తున్నాం అనుకున్నారు, 2-3 చూసిరు కూడా. ఈలోపు వాళ్ళ డాడీ బెడ్ రిటర్న్ అయిపోయిండు. మళ్ళా కాల్కి గ్యాగ్రిన్ వ్యాధి వచ్చింది కదా, ఆ గ్యాగ్రిన్ వ్యాధి తోటి వాళ్ళ డాడీ బెడ్ రిటర్న్ అయిపోయింది. దాని తర్వాత కాల్ తీయడం ఆల్మోస్ట్ 1-2 years సఫర్ అయిపోయింది. అదే ప్రాసెస్ లో మంచిగా అయిండు, కొంచెం మంచిగా అయిందో లేదో 1 year ఉన్నాడు, మళ్ళీ చనిపోయింది. ఈ టైం ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు. నాకు తెలిసి నీకు అక్క బాగానే తెలుసు అనుకుంటా, అక్క మీద నీ అభిప్రాయం? వాళ్ళ అక్క నెక్స్ట్ ఉండొచ్చు మరి. ఇప్పుడు వాళ్ళ అక్క ఎందుకంటే సెకండ్ లెవెల్లో ఆమెనే ఉంది. కాదన్నా, లాస్ట్ అక్క మీద నీ అభిప్రాయం? లాస్ట్ అక్కను కూడా నువ్వు దగ్గర నుంచి చూసావు కదా. అవును. వారి మీద నీ అభిప్రాయం ఎలా ఉండేది? బాగుండేది, మంచి వ్యక్తి అలా, మంచి వ్యక్తి. ప్రజలకు ఎప్పుడైతే అన్యాయం చేయాలైతే అనుకోలేదు, మంచి వ్యక్తి. దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడు హెల్పింగ్ అవుతుండే, హెల్పింగ్ నేచర్, మంచి హెల్పింగ్ నేచరే. పబ్లిక్ లో మంచి స్పందన ఉండండి ఆమెకి. ఎందుకంటే ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఒకటి అటు ఇటు అయినా సరే ఆమె అవైలబుల్ ఉన్నది అంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఆమె అవైలబుల్ ఉంది అంటే ఖచ్చితంగా సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తుండే. ఈ కార్పొరేటర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసిందా? చేసింది. 3 కోట్ల డెవలప్మెంట్ చేసింది. కవడగూడ డివిజన్ లా 3 కోట్ల డెవలప్మెంట్ చేసింది. అంటే ఏ వరకు 6 డివిజన్లలో ఏ కార్పొరేటర్ కూడా చేయలేదు 3 crores ఈమె చేసింది. సో ఒక సింగిల్ టైం కార్పొరేటర్ గా చేసింది, డెవలప్మెంట్ బాగానే చేసింది. వాళ్ళ నాన్నతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్యాడర్ కి అందుబాటులో ఉండేది, కంటోన్మెంట్ ప్రజలకి సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకెళ్ళేది. సో ఫస్ట్ కూతుర్ని కాదని వీటికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం కారణం చేత. ఇంకొక పైన అక్క ఉంది కదా, ఆమె కాకపోతే ఈమెకు అవకాశం ఇవ్వడం ఏంటంటే ఈమెకి చాలా యాక్టివ్ ఉంటుంది కాబట్టి సత్సంబంధాలు ఉన్నాయి క్యాడర్ అని చెప్పేసి ఇచ్చారా? అంతే. సో మంచిది అక్క, మంచిది. ఎప్పుడు అంటే నేను చెప్తున్నా కదా, వ్యక్తిగతంగానే తన మంచి హెల్పింగ్ నేచరే. అంటే నార్మల్ గా కార్పొరేటర్ కాకపోయినా కవడగూడ డివిజన్ లో కార్పొరేటర్ ఉన్నప్పుడు గరీబ్ వాళ్ళకి నెలకి రేషన్ అంటే దానికి నేనే ప్రూఫ్ నా చేతుల మీద నేనే చాలా మందికి తీసుకుపోయి ఇచ్చింది. ఒక గరీబ్ వాళ్ళకి రేషన్ బియ్యడము, ఇంకొకళ్ళకి రెంట్ కడుతుండే, గుడి దగ్గర అడుక్కునే వ్యక్తులకి నెలకు 2,500 రెంట్ కడుతుండే, నేనే నెలకు తీసుకుపోయి ఇస్తుండే. అక్క నీ చేతికి ఇచ్చారా? నా చేతికి ఇచ్చేది నేను పోయి ఇస్తుండే. మళ్ళీ కొంతమందికి రేషన్ ఇచ్చేది, కొంతమందికి స్కూల్ ఫీజులు కట్టేది, కొంతమందికి మళ్ళీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో రెగ్యులర్ గా ఆమె బర్త్డేకి స్కూల్ బెల్స్, టైల్స్ అట్లాంటివి డొనేట్ చేసేది. బాగుండేది. ఏమన్నా చెప్తే నిజంగా అవసరం ఉంది అంటే మాత్రం వెనకాడేది కాదు. అండ్ పొలిటికల్ గా హెల్ప్ చేద్దామని అనుకునేది కూడా వ్యక్తిగతంగా ఆమె పర్సనల్ గా డబ్బులు పెట్టి చేసేది. వాళ్ళ నాన్న 20 సంవత్సరాలు దాదాపు ఎమ్మెల్యే కదా, అహం ఏమి ఉండదా? పొలిటికల్ అంత స్ట్రాంగ్ అట్లాంటిది ఏం లేదు. దాని ఉదాహరణ వాళ్ళ డాడీ. ఎందుకంటే 6 సంవత్సరాలలో ఇవాళ రేపు ఒక్కసారి ఎమ్మెల్యే సంవత్సరం తిరిగేసరికి ఎక్కడో వెళ్ళిపోతున్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలిసి వాళ్ళ తీరు వచ్చేది. వాళ్ళ డాడీకి ఒక్కటే ఆస్తి ఉంది అశోక్ నగర్ లో, 1000 lakhs లో ఒక బిల్డింగ్ ఉంటుంది, 6 floors బిల్డింగ్. అది కూడా ఇండిపెండెంట్ అమ్మేసిరు, 2 ఫ్లాట్లు, పెంట్ హౌస్ వాళ్ళది. ఇక్కడ కూడా వాళ్ళకి ఆస్తి లేదు. 6 సార్లు ఎమ్మెల్యే ఉన్న కండిషన్ అయినది. ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. 6 సార్లు ఎమ్మెల్యే ఉంటే సిటీలో ఎమ్మెల్యే అంటే ఏ స్టేట్ లో పోతారో అందరికీ. మళ్ళీ వాళ్ళు అట్లా కాదు, సెటిల్మెంట్ అట్లాంటి లేదు. మేము కూడా మనం కూడా ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేటాడు సార్. పేరు పోతుంది, పేరు సంపాదించుకున్నామని చెప్పి వాళ్ళ కూతురు కథ చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా కార్పొరేటర్ అయినా సరే జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్డు పని అవి చేసేటప్పుడు అడుగుతారు వాళ్ళని. కానీ ఈమె వాళ్ళు ఇవ్వడానికి వస్తున్న రిజెక్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. వద్దు మీరు పని చక్కరేయండి చాలు అని చాలా చాలా సార్లు సందర్భాల్లో అట్లా చేసింది. ఆమె తీసుకునేది కాదు.
సార్ జిహెచ్ఎంసీలో అయిందన్న ఆమె ఉన్న టర్మ్ లో 4 ఏఈలు చేంజ్ అయ్యారు. గౌతమ్ సార్, రవీంద్ర సార్, ఇంకా సిపి అని ఎవరిని కూడా నేను ఒక్కసారి కూడా పర్సెంటేజ్ పంపించాలి అట్లాంటివి రాశానంత చేయలేదు. ఎందుకంటే ఆమె అడ్మినిస్ట్రేషన్ చూసుకుంది నేనే. 2016 ఆమె గెలిచిన తర్వాత 21 లో ఓడిపోయే వరకు ఆమె అడ్మినిస్ట్రేషన్ నేనే చూసుకున్నాను. ఒక్క రోజు కూడా ఎక్కడ ఆమె ఇచ్చేయలేదు. పని తప్పు చేస్తే ప్రశ్నించిందే తప్ప ఆమె కోసం ఎప్పుడు మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదన్న? మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదక్క? మాకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉండేది. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా, కానీ మీరు ఎక్కడ డాడీ పేరు నా పేరు ఖరాబ్ చేయొద్దు అన్నట్టే చూసుకునేది. మాకు కూడా అట్లానే ఆమె పెట్టింది కూడా. ఏమన్నా ఉంటే హోదాల రూపంలో ఏమన్నా నామినేటెడ్ పొజిషన్ లో వార్డ్ మెంబర్, లీడ్ మెంబర్లు ఉంటే నేను ఇప్పిస్తాను, నేను చేస్తా, కానీ మీరు ఎక్కడ కూడా పేరు ఖరాబ్ చేసుకోకండి, మంచిగా ఉండండి అన్నట్టే చూస్తుండే ఆమె. అట్లనే మమ్మల్ని పెట్టింది కూడా. చివరిగానా అక్క, ఇప్పుడు ఏదైతే డెత్ ఉంది కదా, 10 రోజులలోనే 2 times ఇలా జరగడం ఒక అనుమానానికి దారితీస్తుంది. అట్లాంటిది ఏమన్నా ఉంటారంటారా? అనుమానం అంటే యాక్సిడెంట్ అని చెప్పేసి అని కంప్లీట్ గా బిలీవ్ అవుతా ఉన్నారా, లేకపోతే ప్లాన్ ఏమన్నా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? లేదు, అవుట్ రైడ్ గా కంటోన్మెంట్ బోర్డ్ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు కానీ, కవడగూడలు కానీ ఆమె ఎక్కడ కూడా ఈ వ్యక్తిగతంగా దుష్మనీలు ఏం పెట్టుకోలేదు ఎవరితోటి. రాజకీయంగా కొందరు అవకాశాల కోసం రాజకీయంగా కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ బండి నడిపించిందో లాస్ట్ టైం నడిపించిన వాళ్ళు వాళ్ళ అక్క కొడుకు. వాళ్ళ అక్క కొడుకు నడిపించింది నిన్న కొత్త అతను, ఆయన నిన్న నడిపించిన కొత్త డ్రైవర్ ఆయన. సో అవి వేరే వాళ్ళు ఎవరైనా పంపించిన వాళ్ళు లేకపోతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. ఇంకోటి ఏంటంటే నిన్న పోయిన సంగతి కంటోన్మెంట్ బెడ్ లో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు కూడా. అంటే ఎవరైనా అవకాశాల కోసం వీరి మీద ఏదైనా ఇట్లా ప్రయత్నం చేశారా అనేది వారి అవకాశాల కోసం చేసి ఉంటారు. నాకు తెలిసి చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పోయిన సంగతి ఇంక్లూడింగ్ సెక్యూరిటీ కూడా తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో పూజ అనుకున్నారు, దర్గా దగ్గర పూజ అనుకున్నారు. వెళ్ళేసి పొద్దున అంటే ఐ మీన్ 6-7 వరకు రిటర్న్ వచ్చేయచ్చు, ఎవరికి చెప్పడం ఏంటి అన్నట్టు వెళ్ళారు. అట్లా కానీ సెక్యూరిటీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి అట్లాంటివి ఏం జరగundవన్న. ఓకే, సరే అన్న. రైట్.